కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే నిజామాబాద్ మున్సిపాలిటీ ఎప్పటికీ అభివృద్ధి కాదన్నారు ఎంపీ అరవింద్. 17 ఏళ్లుగా పార్టీ ట్యాక్స్ కట్టని కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి రాత్రికి రాత్రే 8 కోట్లు ఎలా కట్టారని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే నిజామాబాద్ కార్పొరేషన్ను దోచుకుంటారంటున్న అరవింద్తో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. ప్రాపర్టీ ట్యాక్స్ అంశం వివాదాస్పదం అవుతుంది. దీనిపై బీజేపీ చాలా సీరియస్గా స్పందిస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న 19వ డివిజన్ అభ్యర్థి ఒకేసారి 8 కోట్ల రూపాయల పెద్ద మొత్తం ఆస్తి బకాయిలు చెల్లించడం వివాదాస్పదం అవుతుంది. సో దీని మీద ఎంపీ అరవింద్ ఏం చెప్తారు? మాట్లాడే అంశాన్ని మాట్లాడి మిగతా విషయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒకేసారి 8 కోట్ల బకాయి చెల్లించడం ఎట్లా చూస్తారు సార్? బీజేపీ ఎట్లా చూస్తుంది? దట్ ఈస్ బీజేపీ ఎఫెక్ట్. 17 సంవత్సరాలు 8 కోట్ల 16 లక్షలు కట్టనోడితోటి బీజేపీ 17 గంటలలో కక్కిచ్చింది. మీకు ఏ ప్రజలనైతే ఓటు అడుగుతుండ్రో ఆ ప్రజల్ని మీరు 17 సంవత్సరాల నుంచి మోసం చేస్తుండ్రు. ఇది నేను చెప్తలేను, మీ ప్రాపర్టీ ట్యాక్స్ రికార్డు చెప్తుంది. మీకు ఇవాళ ఒకటేసారి మీకు మేయర్ కావాలని, మీరు ఎలక్షన్ నిలబడాలని, మున్సిపాలిటీకి వెళ్ళి నో డ్యూ సర్టిఫికేట్ రావాలని 8 కోట్ల 16 లక్షలు ఎట్లా కట్టినావు? నీకు లంక బిందెలు వెళ్ళినాయా? నీకు బంపర్ లాటరీ కలిగిందా? అంటే దీన్ని బట్టి నీ పైసలు లెక్క కట్టలే, లేదా నష్టంలలో కట్టకుండా కాదు. ఇది పైసలు ఉంచుకొని బాజాప్తా ప్రజల్ని మోసం చేసాడు అన్నట్టు. ఇప్పుడు మేయర్ కావాలి, గద్దెనెక్కాలి, నిలువు దోపిడీ, బహిరంగ దోపిడీ చేయాలి. 8 కోట్లు ఎందుకు కట్టినావు? ఏం డీల్ మాట్లాడుకున్నావు? ఏ నైతికతతోటి పోయి నువ్వు 19వ వార్డులో నువ్వు ఓట్లు అడుగుతారు? మోసం 17 ఏళ్ళు మోసం చేసిన వాడినే నువ్వు ఓటు అడుగుతావు. ఇక 19వ వార్డులో డిపాజిట్ గల్లంతు చేస్తే కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ నిజామాబాద్ బాగుపడదు. 17 ఏళ్ళుగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలనే ఒక అంశం కూడా ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి సార్. 17 ఏళ్ళుగా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలంటే అధికారుల పనితీరుని ఎట్లా చూస్తారు? నిజామాబాద్ బల్దియా పనితీరుని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈ పైసలు ప్రాపర్టీ ట్యాక్స్ పైసలు ఎటుపోతాయి? బస్ 94 crores డ్యూ ఉన్నాము. యాజ్ ఆఫ్ నౌ 94 crores డ్యూ ప్రాపర్టీ ట్యాక్స్. 100 కోట్లు ఈ పట్టణానికి, చిన్న పట్టణానికి. నీకు రోడ్ల రిపేర్లు దాంతో అవుతాయి, నీ డ్రైనేజీలు దాంతో అవుతాయి, నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 18 ఏళ్ళ నుంచి కంప్లీట్ అయితే లేదు, నీ స్ట్రీట్ లైట్లు, ఈ ట్రాఫిక్, క్లీన్లీనెస్, ఎప్పటిదా చెత్త ఏరేసుడు, ఏం జరుగుతలేదండి ఇక్కడ. వర్షాకాలం వస్తే అధోగతి. స్పెషల్లీ మైనారిటీ ఏరియాలలో వాళ్ళు ఆలోచన చేసుకొని ఓటు వేసుకోవాలి. చెత్త ఎక్కడిదక్కడ పేరుకపోయి ఉంది, దుమ్ము ధూళి, కార్ల సస్పెన్షన్లు నాశనం అవుతున్నాయి అందరివి. అన్ని బొందలు ఉన్నాయి రోడ్ల మీద, స్ట్రీట్ లైట్లు లేవు, ఇక్కడ క్లీనింగ్ లేదు, చెత్త ఏరేసుడు లేదు, అసలు అడ్మినిస్ట్రేషనే లేదు. కష్టపడి జీతాలు ఇస్తున్నారు. లాస్ట్ ఎలక్షన్స్లో త్రుటిలో చేజారిన మేయర్ పదవి ఈసారి ఎట్టి పసలు దక్కించుకుంటామని మీరు పదే చెప్తున్నారు సార్. సో ఈ అంశంలో, ఈ ప్రాసెస్లో ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది మీకు ఒక వెపన్గా పనిచేస్తుందా? ఎంత డ్యూ ఉన్నది ఒక తీస్తే ఇలా మేయర్ క్యాండిడేట్ 4 పేజీలు వెళ్ళింది ప్రింట్. 17 ఏళ్ళ నుంచి కట్టినా ఎట్లా కట్టిండు? ఒకటిసారి ఎందుకు కట్టిండు? మళ్ళీ దోపిడీ చేసుకుందామని కట్టిండు కదా. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి సార్? ఏం చెప్తారు చివరిగా నిజామాబాద్ ప్రజలకు ఏం చెప్తారు? విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఇందూర్ పీపుల్ we will end up between 32 to 36 and we have ex officio 5 votes. Comfortably we will win municipal elections in Indur town. సో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగురుతుందని, ఈసారి మేయర్ ఖచ్చితంగా సాధించి తీర్చామనేటువంటి విషయాన్ని ఎంపీ అరవింద్ చెప్తున్నారు. మరోపక్క 19వ డివిజన్ అభ్యర్థిగా, 19వ డివిజన్ నుంచి కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి ఒకేసారి ఇంత మొత్తంలో డబ్బు ఎలా చెల్లించారు, ప్రాపర్టీ ట్యాక్స్ని ఎట్లా క్లియర్ చేశారు, 17 ఏళ్ళుగా పెండింగ్ ఉన్నటువంటి బకాయిల్ని ఒకేసారి చెల్లించడంలో అర్థం ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి లోపాయికార రూపొందన చేసుకుంది, భవిష్యత్తులో వీళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు, ముందు ప్రజలకు జవాబు చెప్పిన తర్వాతనే ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి విషయాన్ని అరవింద్ చెప్తున్నారు. ముఖ్యం ప్రొఫెసర్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.